మెయిన్ నష్టపోతున్నది ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో చూసే చాలా నష్టపోతుంది. యాంటీబయాటిక్ వాడినాం, ఆయుర్వేదిక్ వాడినాం, హోమియోపతి వాడినాం, అలోపతి వాడినాం, ఏ పతి వాడినా కూడా అది ముంగలకైతే కాదు. మెయింటైన్ చేయాలంటే కళ్ళలో ఒక్కోసారి కన్నీళ్ళు వస్తుంది. నమస్తే, హాయ్, హలో మిత్రమా, నేను మీ సురేష్. సో ప్రజెంట్ మనం ఎక్కడ ఉన్నామంటే హైదరాబాద్ దగ్గరలో ఉన్నటువంటి షాద్నగర్ హనుమాన్ డైరీ ఫామ్ దగ్గరలో ఉన్నామండి. సో నియర్ బై చర్చి బైపాస్ రోడ్కే ఉంటుంది అన్నగారి ఫామ్. ప్రజెంట్ డైరీ నిర్వహణ అనేది రైతులకు చాలా కష్టతరంగా ఉంది. మిల్క్ రేట్ అనేది కొన్ని నెలల నుంచి పడిపోయింది. మరి ఇలాంటి సమయంలో రైతు ఒక డైరీ ఫామ్ని ఏ విధంగా మెయింటైన్ చేయాలి? ఒక ఆవు సెమన్ విషయంలో రైతు ఎందుకు ఫెయిల్ అవుతున్నాడు? ఒక ఫీడ్ విషయంలో రైతు ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నాడు? ప్రజెంట్ మరి ఆవు పాల రేట్ అనేది చాలా వరకు తక్కువ ఉంది. ఒకప్పుడు లీటర్ పాలు వాటర్ బాటిల్తో సమానం అయిపోయింది. వాటర్ బాటిల్తో సమానమైందని మనకి ఎన్నో రకాలుగా ఒక రైతు ఆవేదన వ్యక్తపరిచాం. పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రమా. సో ఫస్ట్ టైం మీరు ఎవరైనా మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సురేష్ అగ్రిటాక్స్. ఇక ముందు కూడా మీకు సమాచారం అందించే ప్రయత్నం చేస్తాం. సో నమస్కారం అన్న. నమస్తే అన్న, ఒక్కసారి మన డైరీ ఫామ్ లొకేషన్ చెప్పండి అన్న గారు. అన్న, మనది వచ్చి శ్రీ హనుమాన్ డైరీ ఫామ్ అన్న. ఓకే, ఇది వచ్చిందా మనకి షాద్నగర్ టు బెంగళూరు హైవేకి ఉంటది, నియర్ బై చర్చ్, ఇక్కడ ల్యాండ్ మార్క్ అన్న. హనుమాన్ డైరీ ఫామ్ అనేది మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మెయింటైన్ చేస్తారు? మేము ఇంచుమించు ఒక 15 years నుంచి అయితే ఈ షాద్నగర్ ఈ ఫామ్ రన్ చేస్తున్నాం. 15 సంవత్సరాల నుంచి రన్ చేస్తాం. ఆల్మోస్ట్ ఆల్ మీకంటూ ఒక అనుభవాన్ని ఎలాంటి ఆవులు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అన్న? మా దగ్గర ఏమిరా అంటే అన్ని రకాల రైతులు వస్తారన్న. గ్రేజింగ్ తీసుకెళ్లే రైతులు వస్తారు. గ్రేజింగ్ తీసుకునే వాళ్ళకు ఇట్లాంటి జెర్సీలు ప్రిఫర్ చేస్తాం. గ్లేజింగ్ కాకుండా కొద్దిగా మెయింటైన్ చేసుకునే రైతులకి ఏమో ఇట్లా క్రాస్ బ్రీడ్స్ ఉంటాయి, అవి ప్రిఫరెన్స్ చేస్తాం. లేకుంటే ఇంకా బాగా అప్డేట్ అయ్యే రైతులకి ఏమో వచ్చి మంచి బ్రీడ్వే మేము ప్రిఫర్ చేస్తామన్న. అంటే ఒకవేళ రైతు ఆవు కావాలన్నా కూడా మీరు ఖచ్చితంగా తీసిస్తామన్న. ఏది కావాలంటే ఇలా ఆటోమేటిక్ 365 days మీకు ఈ జెర్సీ, హెచ్ఎఫ్, క్రాస్ బ్రీడ్స్ ఏది కావాలంటే అది దొరుకుతుంది అన్న. ఆల్మోస్ట్ ఆల్ ఈ ఫీల్డ్ లో మీరు అన్ని మార్కెట్లు విజిట్ చేసే ఉంటారు. అవునన్న. మెయిన్ థింగ్ ఏంటంటే కొన్ని నెలల నుంచి అనేది పాల రేట్ అనేది చాలా వరకు డౌన్ అయిపోయింది. రైతు తన దినసరి ఖర్చులు ఎలా అంటే కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఫేస్ చేస్తున్నాడు. కూరగాయల బడి ఫీజులు కట్టాలన్నా, ఇంట్లో కూరగాయల ఖర్చులు కానీ ఏదైనా చిన్నపాటి ఖర్చులు ఎలా అంటే కష్టతరంగా ఉన్నాయి. మరి అలాంటప్పుడు రైతు ఒక డైరీ ఫామ్ మెయింటైన్ చేయాలంటే కళ్ళలో ఒక్కొక్కసారి కన్నీళ్ళు వస్తున్నాయి. మరి ఆ పరిస్థితిని ఎట్లా అధిగమించాలి, ఎట్లా మెయింటైన్ చేయాలి? మరి ఇప్పుడు ఎండాకాలం ఏమైనా రేట్లు పెరిగే ఛాన్సెస్ ఉందా? మీ అనుభవంలో చెప్పండి, మీరు ఎన్నో చూసి ఉంటారు. అన్న, ఇప్పుడున్న పరిస్థితి అయితే మన దగ్గర కాదన్న, మన తెలంగాణలోనే కాదు, మన చుట్టూ సరిహద్దు రాష్ట్రాలైన ఆంధ్ర కానీ, మహారాష్ట్ర కానీ, కర్ణాటకలో కానీ ఇప్పుడు ఇదే పరిస్థితి ఉంది. మిల్క్ ప్రైస్ అనేది బాగా మీకు డౌన్ అయింది. ఇంచుమించు 7-8 రూపీస్ అనేది డౌన్ అయ్యడం అనేది జరిగింది. అది ఎందుకనంటే ప్రొడక్షన్ అనేది బాగా ఉత్పత్తి అయింది పాలు అనేది. దానివల్ల ఇప్పుడు మనం ఏం చేయాలంటే FCR అనేది మన చేతుల్లో తెచ్చుకోవాలి. FCR అన్న, మరి ఇప్పుడేమో మీరేమో కొత్త ఫార్ములా FCR అని తీసుకొచ్చారు. ఏంటి అసలు FCR అంటే ఏంది? కాస్ట్ రేట్ అన్న. ఫీడ్ కాస్ట్ రేట్ అనేది మనం తగ్గించుకోవాలి. ప్రొడక్షన్ ఆఫ్ కాస్ట్, మిల్క్ తయారు కావాలంటే ఏం కావాలి? ఫీడ్ కావాలి. ఆ ఫీడ్ కాస్ట్ కంట్రోల్ అనేది మనం తగ్గించుకోవాలి. తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? రైతులు సొంతంగా పొలాలు ఉంటాయి. ఈ 4 కోట్లు పాటు మొక్కజొన్న పెట్టుకోవాలి. మొక్కజొన్న కంకుతో పాటు మీకు చాప్ చేసేసుకుంటే మీకు ఆటోమేటిక్ గా ఒక 30-40% అనేది ఫీడ్ కాస్ట్ కంట్రోల్ అనేది మనిషికి అనేది తగ్గిపోతుంది డైరీ నిర్వహణలో. అదొకటి. ఆవులను చూడి టరైన్ టైంలో కట్టించుకోవాలి. ఇప్పుడు మెయిన్ మీరు ఆవులను చుడిగట్టే విషయంలో అంటే ఒకటి కనీసం ఒక 5-6 సార్లు సెమనేషన్ నా ఆవు కట్టలే అంటాడు. మీరు ఇంత అనుభవంలో మీరేమంటారు అన్న? అది ఒక్కసారి చెప్తాను. ఆవుకి ఏమరా అంటే మినరల్స్, కాల్షియం డిఫిషియన్సీ వల్ల కూడా కట్టదు. ఓకే, అది వచ్చిందే 80%. 20% వచ్చి మీకు అండర్ సర్వీస్ లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. సర్వీస్ ప్రాబ్లమ్స్ ఒకటి. దానికి ఇంకొకటి ఏదన్నా మీకు బ్రూసిల్లా ప్రాబ్లం ఉంటే కూడా, బ్రూసిల్లా అనేది జబ్బు, ఆ ప్రాబ్లం ఏదన్నా ఉన్నా కూడా మీకు ఇది కాదు. దానికి అప్పుడు ఏం రా అంటే మీకు ఇవాళ రేపులో మార్కెట్ లో మంచి హార్మోనల్ ఇంజెక్షన్స్ అయినాయి. హార్మోనల్ ఇంజెక్షన్ చెప్పేవాళ్ళు. సర్వీస్ అనేది 15 days 2 రోజులకు 15 days 20 days ఒకసారి క్లీనింగ్ చేయించుకోవాలి. హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇస్తే మోస్ట్లీ కూడా ఇప్పుడు 80% వరకు అయితే కడుతున్నాయి. అంటే రైతుకు అవగాహన ఉండాలి, దాన్ని ఏ విధంగా చేసుకోవాలా, డాక్టర్ల యొక్క పర్యవేక్షణ, డాక్టర్లు వాళ్ళకి అందుబాటులో ఉండాలి. డాక్టర్లు అందుబాటులో ఉంటే అవుతుంది. ఒక వర్కర్ మెయింటైన్ చేస్తున్నాడు, కొన్ని ఖర్చులు వెళ్ళాలి. ఇప్పుడు ఆవు కట్టింది, మిల్క్ ప్రొడక్షన్ తగ్గిపోయింది, ఆవు తీసుకుంటున్నాడు, దాదాపు ఇది ఒక పూటకు 10 లీటర్లు ఇస్తుందంటే అసలు ఆ రైతు ఏ విధంగా మెయింటైన్ చేయాలి ఆవుని? ఆ రైతును మెయింటైన్ చేయాలనుకున్నప్పుడు ఆ ఆవు మెయింటైన్ చేయాలన్నా FCR కంట్రోల్ అనేది చేసుకోవాలి. FCR ఫుడ్ కాస్ట్ కంట్రోల్ మెయిన్ ఎక్కువ తగ్గించుకున్నాడు అనుకోండి, ఆటోమేటిక్ రైతుకి ఒక ఆవుకు కొన్నప్పుడు ఒక్కసారి పైసలు పెడతాడు. దానా అనేది ప్రతిరోజు దానిపైన పెట్టుబడి పెట్టాలి. దానా గడ్డి గానీ దానా గానీ డైలీ పెట్టుబడి. ఆవు కొనేటప్పుడు ఒక్క రోజే మటుకే దాని డబ్బు పే చేస్తాడు. పెట్టుబడి అనేది ఒక్కసారే పెడతాడు. దీన్ని అంటే డైలీ పెట్టుకోవాలంటే దాన్ని మనం కంట్రోల్లో తెచ్చుకోవాలి. ఆ కంట్రోల్లో తెచ్చుకునే పద్ధతులు 3-4 రకాల పద్ధతులు ఉన్నాయి. దీంతో అనేది అంటే మనం ఓన్ ఫీడ్
ప్రొడక్షన్ చేసుకోవాలి మన పొలాలలో. గడ్డి మనం వేసుకో గడ్డ మొక్కజొన్న పెట్టుకోవచ్చు, జొన్న పెట్టుకోవచ్చు, జొన్న తీసుకుంటే ఎండు సొప్ప కొట్టుకోవచ్చు, ఎండు సొప్ప చేసుకోవచ్చు. ఆ జొన్న అనేది మనం ఫీడ్ ద్వారా ఉపయోగించుకోవచ్చు. మొక్కజొన్నలు తర్వాత మొక్కజొన్న కూడా ఫీడ్ కింద మనం ఉపయోగించవచ్చు. ఈ విధంగా చేసుకున్నాడు అనుకోండి, మార్కెట్ లో కొనకుండా తనకు కావాల్సిన దానాన్ని తనే రైతు మోస్ట్లీ ఒక 50-60% ఇప్పుడు గడ్డి గ్రీన్ పౌడర్ ఎట్లా చేసుకుంటున్నాడో ఫీడ్ అనేది కూడా అలాగే చేసుకున్నాడు అనుకోండి, కొంతవరకైనా రైతుకు ఉపశమనం అనేది కలుగుతుంది నా ఆలోచన. ఓకే, తీసుకొచ్చినప్పుడు చాలా హెవీ మెయింటెనెన్స్ చేస్తున్నాడు. షెడ్ విషయంలో కానీ ఆవుల విషయంలో కానీ అసలు ఎలాంటి కొంతవరకు మార్కెట్లో కొని కూడా నష్టపోతున్నారు రైతు. అంటే టీతు అని ఒక గుడ్ల మాయ వెళ్ళడం కానీ, ఆవు ఒక 2 రోజులు ఉండి సడన్గా లోపల ఏదైనా డయేరియా ఇలాంటి ఫామ్ అవడం కానీ ఇలాంటి కొంచెం అవగాహన లేకుండా పోతుంది. మీరు ఇన్ని సంవత్సరాల నుంచి మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఒక రైతుకు మీ నుంచి మీరు చెప్పే సలహా ఏంది అన్న? రైతుకి ఏం రా అంటేనా, రైతుకు మోస్ట్లీ 80% వరకు నిర్లక్ష్యం ధోరణి ఉంటుంది. చూద్దాంలే, చేద్దాంలే, పడదాంలే అని ఉంటుంది. ఏది కూడా ఇది ఏం రా అని అనుకోండి, గోళీతో పోయి నిర్లక్ష్యం చేసుకున్నా దాని జబ్బు యొక్క తీవ్రత అనేది పెరుగుతూ ఉంటుంది. గోళీతో అయితే ఇంజక్షన్ పోయేది ఆపరేషన్ వరకు, అది ఆపరేషన్ కూడా దక్కకుండా దీర్ఘకాలిక వ్యాధిగా తయారైపోయి ఆ పశువునే కోల్పోవడం అనేది జరుగుతుంది, పానం మీదకి వచ్చేదే జరుగుతుంది. ఏదైనా కూడా సకాలంలో దానికి ఇన్ టైంలో జరగాల. దానికి ఏం రా అంటే వాస్తవానికి రైతు అనడమే ఒకటి కూడా కాదు మన తప్పు. మన తాండ్రం ఏమంటే డాక్టర్ల యొక్క అవైలబిలిటీ అనేది చాలా తక్కువ ఉంది. ఒకటి మీరు అన్నారు కదా, చూడి కట్టడానికి లేని ప్రాబ్లం అని చెప్తారు కదా, మెయిన్ ఒక 10 రైతులు ఉన్న రైతు ఒక బుల్ మెయింటైన్ చేయాలి. సరైన ఆ టయానికి ఎక్కడో ఉంటారు, దీన్ని ఫోన్ చేస్తాడు, అది వచ్చే లోపల ఆ హీట్ చల్లగా అయిపోయి ఉంటుంది, దీనికి సర్వీస్ అనేది డౌన్ అయిపోయి ఉంటుంది. సర్వీస్ అది ఎదకొచ్చినప్పుడు సర్వీస్ అనేది ఓపెన్ లో ఉంటది, దగ్గర క్లోజ్ అయిపోయిన తర్వాత నువ్వు సెమెన్ చేసినా కూడా లోపలికి ఇది పొంది ఏడికెంచి అవుతుంది, అది పునరుత్పత్తి అనేది కాదు. అది ఇన్ టైంలో కావాలి. అది టైం దానికి కూడా ఎట్లా అంటే ఒక 12 hours to 15 hours ఉంటుంది ఎద టైం అనేది. ఆ టైంలో మాత్రం మనం కరెక్ట్ టైంలో మీరు ఇది చేస్తే దానికి మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. సంవత్సరం నుంచి సేల్ చేసిన ఇట్లా తీసుకోవచ్చు. ఒక 15 years నుంచి చేస్తున్నాం. మీ దగ్గర ఒక పర్సన్ ఆవు తీసుకున్నాడు అండి, సెకండ్ టైం మళ్ళీ మీ దగ్గరకు వచ్చి తీసుకోవాలంటే మీ రైతుకి ఏం చెప్తున్నారు అన్న? రైతు వచ్చి మంచిగా ఆవును మెయింటైన్ చేయాలి. అందరు చెప్పే డైలాగ్ ఏది, మెయింటైన్ చేయాలంటే ఏంది, ఆ మెయింటైన్ చేయాలంటే ఏం చేయాలి, దానికి సరైన దాన వేయాలి, సరైన గడ్డి ఇవ్వాలి టయానికి. అంటే ఇప్పుడు ఒక దానికి పొదుగువాపు అనేది వస్తుంది, దానికి ఇన్ టైంలో చేపియాలి, ట్రీట్మెంట్ అనేది ఇన్ టైంలో చేపియాలి. ఒక్కోసారి ఇన్ టైంలో చెప్పినా కూడా అది కాకపోవచ్చు, కానీ అది మన చేతిలో, మన ప్రయత్నం దైవత్నం అన్నట్టు ప్రయత్నం అయితే మనం చేయాలి. ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్గా దీంతో రేషియో వచ్చి 100%లో ఒక 80% అయితే సక్సెస్ రేషియో ఉందన్న. 20% అయితే ఫెయిల్యూర్ అవుతాను. నేను తయారు చేసేది కాదు, నేను ఇచ్చినా కూడా ఫెయిల్ కావచ్చు, చెప్పలేము. అది లైఫ్ స్టాక్స్ ఏదైనా కూడా మా జీవితం నా అనుభవంలో ఫస్ట్ టైం చూసినా మొన్న ఒకటి జ్వరం వచ్చింది, ఇక్కడే ఉంది ఆ పశువు, జ్వరం వచ్చింది, జ్వరంలో టీట్ అనేది ఫెయిల్ అయిపోయింది, దానికి ఏ పొదుగు వాపు రాలేదు, హయ్యర్ టెంపరేచర్ 108, 109 వచ్చింది. 108 అసలు 109 అనేది ఉండదు, అట్లాంటిది 108 టచ్ అయింది. అది ఏదో మా యొక్క దీని వల్ల అది ఉండడం, కానీ వేరే వాళ్ళ దగ్గర అయితే ఎప్పుడు అది డెట్ అయిపోతుండే అనిమల్. అంత ఫీవర్ లో దానికి టీట్ అనేది ఫెయిల్ అయిపోయింది. ఈనింది మంచిగా మా దగ్గర ఒక వారం రోజులు పాలు ఇచ్చింది, ఆ జున్ను పాలైన మిల్క్ ఫీవర్ టైప్ వచ్చింది. దానికి ఏం చేస్తాం, మా దగ్గర మంచిగా ఈనింది, చేసింది, అన్ని యాంటీబయాటిక్ వాడినాం, ఆయుర్వేదిక్ వాడినాం, హోమియోపతి వాడినాం, అలోపతి వాడినాం, ఏ పతి వాడినా కూడా అదే ముంగల్కైతే కాలేదు. మరి ఇప్పుడు ఎస్పెషల్ రైతు మీ దగ్గర తీసుకున్న రైతుకి ఏం చెప్తున్నారు, ఫీడ్ మెయింటెనెన్స్ అవన్నీ ఫీడ్ మెయింటైన్ చేయాలా, మెడిసిన్ పైన అవగాహన ఉండాలా, ఒక ప్రాథమిక అవగాహన అనేది రైతుకు ఉండాలన్న, అది ఒకటి. ఇప్పుడు రైతు మెయిన్ నష్టపోతున్నది ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లో చూసే చాలా నష్టపోతుండు, ఏది ఆకర్షణకు లోన్ అవుతుండు, అది అట్లా అవుతుంది. వీడియో ప్రాక్టికల్ గా వేరే ఉంటది, ప్రతి ఒక్క ఫీల్డ్ ప్రాక్టికల్ కి థియరీకి దగ్గరగా ఉంటది. ఈ ఫీల్డ్ మళ్ళీ ప్రాక్టికల్ కి థియరీకి చాలా తేడా ఉంటది, సంబంధం లేని ఫీల్డ్ ఇది ప్రాక్టికల్ కి థియరీకి. అవగాహన ఆకర్షణ తోటి ఎవరికో వస్తుందంట, నాకేదో వస్తుందంటే నేనేదో చేస్తుండడం వల్ల తప్పితే ఫీల్డ్ లో గ్రౌండ్ లెవెల్లో వేరే ఉంటది. గ్రౌండ్ లెవెల్లో దిగి చేసి నామూషి అనుకోకుండా ఒక పక్కన చుట్టమో నీకు లేదంటే నువ్వు పెట్టాలనుకున్నా గ్రౌండ్ లెవెల్ లో ఉండాలా. ఒక నెల రోజులు ట్రైనింగ్ చేయి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ చేయాలంటే ఒక 15-20 సంవత్సరాలు కష్టపడతాడు, ఎన్ని ఎగ్జామ్స్ రాసాను. తను ఊరికే డబ్బులు ఉంటే పెట్టుబడితో కాదన్న, ఇది డబ్బులు ఉంటే వేరే ఏదైనా కావచ్చు, ఇది అలాంటి డబ్బుతోని అయ్యే అని కాదు. ఇది డబ్బుతో పాటు అన్ని స్కిల్స్ ఉండాలి. అన్ని స్కిల్స్ ఉన్నప్పుడే రైతు అవగాహన పడతాడు. అది ఒక్క రోజులో 2 రోజుల్లో రిటర్న్ వచ్చేది కాదు. సో అన్నగారు ఎస్పెషల్ ఏమంటున్నారంటే, మీరు ఒక
ఏదో అక్కడ ఇక్కడ చూసి కాదు. ఆకర్షణకు లోనయ్యి మీరు ఒక ఏదో అక్కడ వస్తుంది ఇక్కడ వస్తుంది కాదు, ఒక పర్ఫెక్ట్గా మీరు ఒక డైరీ ఫామ్ మెయింటైన్ అంటే ఖచ్చితంగా మీకు ఎంతో కొంత మెడికల్ నాలెడ్జ్ అనేది మీకు ఉండాలని చెప్తున్నారు. ఒక డాక్టర్ సలహా సూచన మేరకైనా మీకు డాక్టర్ అందుబాటులో ఉన్నప్పుడు మీకు ఏదైనా చెప్పినా మీరు ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఒక ఆవు కండిషన్ మీకు తెలవాలి. ఒక డైరీ ఫామ్ ఏ విధంగా మెయింటైన్ చేస్తే ఫీడ్ విషయంలో కానీ ప్రతి ఒక్కటి కొంచెం అన్ని విధాలు చేస్తే కొంచెం వరకు డైరీ ఫామ్ సక్సెస్ రేట్లో ఇలాంటి పాలకు ధర లేని సిచ్యువేషన్లు వచ్చినా కూడా మనం తట్టుకొని నిలబడగలమని అన్నగారు మనకు చెప్తున్నారు. ఇంకోటి ఎస్పెషల్గా కొన్ని అడుగుతాం. అన్నగారు ఇప్పుడు నేనే ఉన్నా మీ దగ్గర నేను ఆవును తీసుకెళ్ళినా నేను సాటిస్ఫై కాలేదు అనుకోండి, మీరు నాకు ఇచ్చే సలహా ఏంటి? సాటిస్ఫై లేక చేస్తాం మీకు మోస్ట్లీ కూడా మీకు అదే కన్నా చెప్తున్నా. ఒక 80% వరకు మా దగ్గర సక్సెస్ రేట్ ఉంటుంది. 20% ఉన్నప్పుడు ఇంకోసారి ఏదైనా చూసి ఇవ్వడము దా లాస్ని కవర్ చేయడం అవకాశం అయితే కొంతమేర వరకు ఉంటుంది అన్న. మరి మీరు ఎంతవరకు బ్రీడ్ మెయింటైన్ చేస్తున్నారు? ఇట్లా అన్న బ్రీడ్ అంటే మా దగ్గర అన్ని రకాల బ్రీడ్స్ మెయింటైన్ చేస్తాం అన్న. జెర్సీ ఉంటాయి, క్రాస్ ఉంటాయి. ఆ రైతు యొక్క స్టాండర్డ్స్ అతను మెయింటైన్ చేసే స్టాండర్డ్ బట్టి అనిమల్స్ అనేది అతను తీసుకోవడం జరుగుతుంది. ఒక రైతు గ్రేజింగ్ చేస్తాడు, గ్రేజింగ్ తగ్గట్టు తీసుకుంటాడు. ఒక రైతు మామూలు మెయింటైన్ చేస్తాడు. ఒక రైతు బ్రీడ్ దానికంటే కంపల్సరీ వ్యాక్సినేషన్స్ చేయించుకోవాలా. వ్యాక్సినేషన్స్ అనేది 3-4 వ్యాక్సినేషన్ టైప్స్ ఉన్నాయి. ఒకటి ఏమరా అంటే మన హెచ్పి చేపియాలా, లేకుంటే మన బ్రూసిలా వ్యాక్సిన్ చేపియాలా, ఎఫ్ఎండి వ్యాక్సిన్ చేపించుకోవాలా. ఇయర్ లో 3-4 వ్యాక్సిన్స్ ఉంటాయి. థైలేరియా వ్యాక్సిన్ ఉంది. ఈ వ్యాక్సిన్స్ అంతా చేపించుకోవాలా. అదొకటి. రైతు ఏమంటే మన దగ్గర ఎంచెప్పు పాల పైన అంటున్నారు. మీ పిల్లలు ఎన్ని రాష్ట్రాలు తిరిగి ఉంటారు దీనిపైన? కర్ణాటక వెళ్ళారు, కర్ణాటక వెళ్ళాం, పుంగనూరు ఇప్పుడు మోస్ట్లీ మేము తెలంగాణ నాలేక బేరగాడు కూడా మొత్తం కర్ణాటకను మహారాష్ట్రను ఎక్కడో దగ్గర నుంచి తెస్తున్నాడు. ఇన్ని లక్షల పశువులు ఎక్కడి నుంచి పుట్టి అక్కడ తయారైతుంది. మీకు పాలతో ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో పాల కన్నా ఒక 10% అనేది దాని యొక్క కాప్స్ పైన ఇంట్రెస్ట్ చూపిస్తారు. కాప్స్ డెవలప్మెంట్ పాలకు ఎంత ఇస్తారో దానిపైన ఒక 10% దానిపైన డెవలప్మెంట్ ఇస్తారు. కాబట్టి అక్కడ కొన్ని లక్షల పశువులు తయారవుతున్నాయి. కాబట్టి మన లాంటి వాళ్ళు ఎగుమతి చేయగలుగుతున్నారు, ఎక్స్పోర్ట్ చేయకపోతున్నారు. మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. లేకపోతే ఆడికించి ఏడికించి వస్తున్నాయి, ఈడికించిన ఈడ కబేలాలకి వెళ్తున్నాయి. ఉన్నది అంత తల్లినే చూడలేదు, ఇంకా పిల్లడే పోతుంది ఆడ. అది సో ఎస్పెషల్ గా ఫైనల్ ఏంటంటే అన్న కాప్స్ పైన కూడా పట్టుకుంటే రైతుకు 3 ఏళ్లలో మళ్ళీ 1 లక్ష రూపాయలు అవుతుంది అన్న. ఇంకోటి మెయిన్ క్వశ్చన్ ఒకటి అడుగుదాం అన్నగారు. ఇప్పుడు మిల్క్ రేట్ అనే ఆల్మోస్ట్ ఆల్ డౌన్ అయిపోయింది. ఇప్పుడు మీ దగ్గర ఆవు రేట్లు ఏ విధంగా ఉంటాయి? ఒకటి ప్లస్ రెండోది ఏంటంటే ఇప్పుడు ఏమైనా పాల రేట్లు పెరిగే ఛాన్సెస్ ఉందా? మీ అనుభవంలో మీరు ఏం చెప్తారు ఈ విషయంలో? అన్న పాల రేట్లు అయితే ఇప్పుడల్లా అయితే పెరిగే అవకాశం అయితే లేదన్న. 100% పెరిగితే చలికాలంలోనే పెరిగిండాలా, లేకుంటే మీకు ఈ ఎండాకాలంలో కూడా పెరిగే అవకాశం అయితే లేదు. పెరిగినా కూడా ₹1-2 అని ఉంటుంది. ఇది ఇంకోటి పాల పుంతను పాల పొంగు అంటారు. ఇది ఆటోమేటిక్ ఒక 5 years ఒకసారి వస్తుంది. 2012లో వచ్చింది. 12 తర్వాత మళ్ళీ ఒకసారి 17లోనే అట్లా వచ్చింది. ఇది ఆటోమేటిక్గా 5 years 7 years ఇట్లా పాల పొంగు అంటారన్న. ఈ పాల పొంగు అనేది ఒక దగ్గర ఒక రాష్ట్రం ఒక ప్రాంతం అనేది కాదు, దేశం మొత్తం వస్తుంది. ఆ దేశం మొత్తం వచ్చినప్పుడు అది ఆ విధంగా అవుతుంది. ఇంకొకటి కూడా అన్న, అది కూడా కార్పొరేట్ మాయాజాలం. కార్పొరేట్ కంపెనీలన్నీ సిండికేట్ అయినాయి. ఆటోమేటిక్ రౌండ్ లెవెల్లో అనేది ఇప్పుడు ఆటోమేటిక్ ప్రొడక్షన్ అనేది తగ్గినా కూడా వాళ్ళు సిండికేట్ ఉన్నారు. ధర పెంచాల్సిన అవసరం లేదు. ఒక రైతు అనేవారు గ్రౌండ్ లెవెల్ నష్టపోతున్నారు. చాలా రైతు పోతున్నారని కార్పొరేట్. ఇప్పుడు ధర అనేది ఎవరు నిర్ణయిస్తారు? పైన మార్కెట్. ఇప్పుడు మోస్ట్లీ కూడా గవర్నమెంట్ డైరీలు పక్కన పెడితే ఎక్కువ కూడా కార్పొరేట్ డైరీలు ఉన్నాయి. కార్పొరేట్ డైరీలు అనేది మనకు ధర అనేది నిర్ణయించేది అవి అన్ని మీకు సిండికేట్ అయిన తర్వాత ఎడికించబోతాయి. ఇప్పుడు కూరగాయల రైతులు మనం మార్కెట్కి వేస్తామన్నా, ఆ కొనే 3-4 సిండికేట్ అయిన తర్వాత ధర ఏడే వస్తుంది. వాళ్ళు పోటీ పడితేనేమో మనం తీసుకువెళ్ళిన సరుకుకి ధర వస్తుంది. అట్లా కూడా ఇంకోటి ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఇంకా మహారాష్ట్ర, కర్ణాటక ఒక 2-3 రూపీస్ ఇంక్రీజ్ అయింది. అది ఇంకొకటి. మీకు మహారాష్ట్రలో కానీ కర్ణాటకలో కానీ రైతు ప్రోత్సాహం అనేది ₹4-5 ఇస్తున్నారు. ఇక్కడ గవర్నమెంట్ది ఇది ఉంది. అట్లా కార్పొరేట్ కంపెనీల మధ్యలో రైతు అనేది నలిగిపోతున్నాడు. సో ఎస్పెషల్గా ఇప్పుడు ప్రజెంట్ ఆల్మోస్ట్ ఈ రోజే లోడ్ వచ్చినట్టున్నది. కాబట్టి మీ దగ్గర రైతుకు స్టార్టింగ్ ప్రైజెస్ అనేది ఎట్లుంటాయి మామూలుగా? అన్న మా దగ్గర మినిమం అయితే జెర్సీలు అయితే క్వాలిటీ జెర్సీలు అయితే 70,000 నుంచి ఉంటాయి. 70,000 నుంచి ఫైనల్ ఆల్మోస్ట్ ఆల్ మీకు మంచి బ్రీడర్ కావాలంటే 120-130 దాకా కూడా ఉంటాయి. అండ్ డిపెండ్స్ ఆన్ మార్కెట్ అన్న. ఇది నా చేతుల్లో ఏముండదు. ఇది మా చేతుల్లో అంటే నేను తయారు చేసేటోని కాదు, నేను ధరను నేను నిర్ణయించేటోని కాదు. మార్కెట్ ఎట్లుంటే దాన్ని బట్టి నడిచేటోళ్ళమే మేము. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఒక 1,20,000, 1,30,000 అంటున్నారు. మరి స్వయంగా రైతు వచ్చి మీ దగ్గర 1,20,000 అంటే ఏమైనా అష్యూరెన్స్ అష్యూరెన్స్ అంటే రైతు వచ్చి ఇక్కడ సున్నంగా వచ్చి చూసుకోవచ్చు అన్న. మార్కెట్లో ఉండదు. దళారీ వ్యవస్థ మెయిన్ ఉండదు అన్న. ఇక్కడ దళారీ వ్యవస్థ ఉండదు. సంక్లూర్తంగా రావచ్చు. మీరు ఇందాక రైతులు వచ్చినారు కదా, వాళ్ళని ఎవరిని ప్రలోభ పెట్టే వ్యక్తులు ఉండరు. వాళ్ళు స్వతహాగా రావచ్చు, చూసుకోవచ్చు. ఇక్కడ బల్మీకి లేదు, నువ్వు తీసుకోను పట్టు బ్రోకర్ల దందా టైప్ అంగళాలు అడిగినట్టు ఉండదు. రైతుకు నచ్చితే తీసుకుంటాడు, లేకుంటే వెళ్ళిపోతూ ఉంటాడు.
ఇది ఏం రండి మా అడ్రస్ ఒకటి ఉంది అని చెప్పడం తప్పితే నువ్వు ఇక్కడ ఎవరు మీకు ఫోర్స్ అనేది లేదు. సో డాక్టర్ సలహా సూచన మేరకు చేయండి మెడిసిన్ పరంగా. సో రెండో విషయం వచ్చేసి అన్నగారు అయితే ఏం చెప్తున్నారు అంటే FCR గురించి బాగా మెయిన్గా చెప్తున్నాడు. మనం ఎప్పుడైతే దానాను మనం ఓన్గా ప్రొడక్షన్ చేసుకొని కొంతవరకు దానాలను తగ్గించుకుంటాం అప్పుడు కొంతవరకు రైతు ఆర్థికంగా లాభపడే అవకాశం ఉంటాయని చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే మెయిన్గా మా దగ్గరికి వస్తే మీరు స్వయంగా ఫామ్ దగ్గరకు వచ్చి 1 కాదు 2 కాదు 3 రోజులు ఉండండి, మీ అకామిడేషన్ కల్పిస్తాము, అన్ని విధాలా చెక్ చేసుకోండి, దాని క్వాలిటీ, లాక్టేషను, దాని పళ్ళు కానీ దాని పాలధారలు కానీ ఆవు కండిషన్ ప్రతి ఒక్కటి మీరు క్షుణ్ణికంగా 1, 2, 3 రోజులు ఉంది చెక్ చేసుకోమని చెప్తున్నారు. మీకు ఎలాంటి వివరాలు కన్నా ప్రతి ఒక్కటి మేము దగ్గరుండి మీకు సజెషన్ చేస్తామని చెప్తున్నారు. దాని విషయంలో కానీ ఆవు కండిషన్ విషయం కానీ ఏదైనా మనం చెప్తామని చెప్తున్నారు. మీకు ఏమైనా వివరాలు కావాలంటే స్క్రీన్ పైన అన్నగారి నెంబర్ ఉంటే మీరు సంప్రదించండి. ప్రజెంట్ అయితే కొంచెం ఎండాకాలం, కొంచెం రైతు ఆర్థికంగా కొంచెం కష్టంగానే ఉన్నది. అనుభవం లేని రైతులు అక్కడిక్కడ చూసి ప్రలోభపడి మోసపోకుండా మా ఫామ్లోకి వచ్చి 1, 2, 3 రోజులు స్వయంగా ఉండి అన్ని విధాలా చెక్ చేసుకొని మీకు నచ్చితేనే తీసుకోవచ్చు అని అన్నగారు అయితే మాకు చెప్తున్నారండి.